బ్రో గుడ్ మార్నింగ్. వీడియో తీసుకుంటాను. గుడ్ మార్నింగ్ రా. ఖాళీగా నా ఫ్రెండ్స్ ఇంకో బండి నింజా 300 ఉంది, ఆ బండి సర్వీస్ చేయాలి. సురేష్ ఏం చేస్తాను సురేష్ ఫోటోలు నింజా 300 సర్వీస్ చేయాలి. చూపిస్తా సర్వీస్ చేసే వీడియో నేను ఎట్లా చేస్తాను ఏంటని చెప్పి చూపిస్తాను. మిస్టేటెన్స్ 1 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో లంచ్ చేసేసి లంచ్ అయిపోయిన తర్వాత బండి స్టార్ట్ చేస్తాను. ఇదే నేను చేయాల్సిన బండి. ఇది బండి చేయాలి అంటే ఏం లేదు, బండి చేసేది ఏం లేదు, జస్ట్ సెంటర్ సర్వీస్ ఉంది బండికి. బండికి సెంటర్ సర్వీస్ చేయాలి. ఇంకా 300 బ్రేక్స్ ఓకే, క్లచ్ కూడా ఓకే. రెండు టికెట్స్ కనిపిస్తుంది ఇందులో కనిపిస్తుందా? రెయిన్బో తిప్పడం అంటే ఆయిల్ మొత్తం వస్తుంది బయటకి. ఆయిల్ తీసేసినామంటే ఫస్ట్ మెయిన్ పని అయితే దీనికి కొన్ని జనరల్ సర్వీస్ చేయాలి. బండికి కొన్ని జనరల్ సర్వీస్ ఉంది. జనరల్ సర్వీస్ అంటే ఆయిల్ చేంజ్ చేయాలి, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయాల్సి, ఎయిర్ ఫిల్టర్ చెక్ చేయాలి. రిక్వైర్మెంట్ ఉంటే ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తాం. అండ్ ఇంకోటి బ్రేక్స్ చెక్ చేయాలి. బ్రేక్స్ కూడా ప్యాడ్స్ వర్క్ ఉంటే చేంజ్ చేసి పెట్టేస్తాం. అది క్లీన్ చేస్తామంటే చేంజ్ చేస్తాం. బ్రేక్ ప్యాడ్స్ కూడా బ్రేక్ అయితే బాగానే ఉంది. బ్రేక్ అయితే ఇష్యూ ఉన్నట్టు ఏం లేదు, క్లీన్ చేస్తే అయిపోతుంది. బ్రేక్ కూడా బ్యాక్ బ్రేక్ కూడా ఓకే ఉంది. పొద్దున్న నుంచి ఏం పని చేయలేదు. పొద్దున 9:30కి వచ్చిన టైం టైం 1:30 అవుతున్న టైము. ఇప్పుడు ఫస్ట్ బండి నాది కాదు. ఈ మంత్ మొత్తం నేను టోటల్ 25 వెహికల్స్ చేయాలి. అంటే నా టార్గెట్ ఈ మంత్ టార్గెట్ అది. నాయిస్ వస్తుంది కానీ చాలా బంద్ చేసిన, కానీ రుబ్బరిస్తుంది కదా. ఇంకా ఆయిల్ అయితే తీసేసిన అయిపోయింది. అంత క్లీన్ చేద్దాం ఒకసారి. కొత్తది ఆయిల్ ఫిల్టర్ తీసుకున్నాం. కొత్త వాల్చర్ వేయాలి, కంపల్సరీ కొత్త వాల్చర్ వేయాలి. డ్రైన్ బోల్ట్ వన్స్ డ్రైన్ బోల్ట్ ఇప్పినామంటే వాల్చర్ కంపల్సరీ చేంజ్ చేస్తున్నాం. ఫిల్టర్ పెట్టేస్తున్నా, ఆయిల్ ఫిల్టర్ పెట్టి టైట్ చేసేసి డ్రైన్ బోల్ట్ పెట్టేసి ఆయిల్ పోసేసినామంటే ఒక హాఫ్ వర్క్ అయిపోయినట్టు. డ్రైన్ బోల్ట్ ఆల్రెడీ టైట్ చేసేసిన కాబట్టి ఆయిల్ ఫిల్టర్ పెట్టేసిన, డ్రైన్ బోల్ట్ పెట్టేసిన, ఆయిల్ డ్రైన్ అయిపోయింది ఆల్రెడీ. మనం కొత్త ఆయిల్ పోసేసుకున్నాం. మళ్ళీ ఆల్రెడీ క్యాప్ యూజ్ చేసే పెట్టినాను నేను. కొంచెం నీట్గా టూల్స్ చేసుకొని ఫస్ట్ బాటమ్ ఫస్ట్ ఇప్పుడు ఈ చైన్ని క్లీన్ చేయాలంటే ఒక రెండు బాటిల్ పడుతాయి చైన్ క్లీనర్. నాకు 2 బాటిల్ వెయిట్ చేయదలుచుకోవాలి నేను. సో నేను ఏం చేస్తాను అంటే మొత్తం పెట్రోల్తో క్లీన్ చేస్తాను. ఫస్ట్ మొత్తం ఘోరంగా ఉన్నది, మొత్తం గలీజ్ ఉంది చైన్. దీన్ని మొత్తం ఫస్ట్ పెట్రోల్తో వాష్ చేసిన తర్వాత దీన్ని మొత్తం క్లీన్ చేసిన తర్వాత దాని తర్వాత లోడింగ్ చేద్దాం. ఫస్ట్ పెట్రోల్తో క్లీన్ చేయాలి. చైన్ క్లీనర్ అంటే చెప్పాలంటే అది కాదు, చైన్ క్లీనర్తో కాదు. సో పెట్రోల్తో క్లీన్ చేయాలి.
ఫస్ట్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఎక్కువ. ఈ సెరామిక్ అండ్ సేమ్ లేదు. కొత్తదానిలాగా ఇవ్వాలి ఉంటే అయిపోయింది. బండి సర్వీస్ చేసేసి అయిపోయింది. బయటికి వెళ్ళి ట్రావెల్ కొడదామని చెప్పాలంటే వర్షం పడుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. వర్షం తగ్గిన తర్వాత బయటికి వెళ్ళి ట్రావెల్ కొడతాం. ట్రావెల్ కొట్టి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అయినా చూడాలి. బండి ట్రావెల్ కొట్టి ఇచ్చేస్తే అయిపోతాయి. వర్షం ఫస్ట్ మెయిన్ వర్షం తగ్గాలి. వర్షం తగ్గడం కోసం చూస్తున్నా. సురేష్ సురేష్ ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఆ బండి డెలివరీ కాదా? నేను చేసిన బండి ఇవాళ కాదు కదా, రికార్డ్ చేసుకుంటాను కానీ అని చెప్పినా. నేను అప్పుడు వీడియో చెప్పిన ఇవాళ బండి ఇవాళ డెలివరీ వాషింగ్ చూపిస్తే అయిపోతుందని చెప్పిన. కాలే కదా, విండో తీయాలి కదా, అందుకే అడిగా. నేను చెప్తాను మ్యాన్, నువ్వు సేల్స్ నీకు ఇక్కడ ఏం పని మ్యాన్? నీకు ఇక్కడ ఏం పని మ్యాన్? వాష్రూమ్ పో మ్యాన్. వాష్రూమ్ పోకుండా ఇక్కడేం చేస్తాను మ్యాన్? నేను యాక్చువల్లీ టెక్నీషియన్. కాకపోతే నా ఆధార్ అనవసరంగా ఈ పనులను చూపిస్తాను. లేదు టెక్నీషియన్కి ప్రొడక్టివిటీ ఇస్తలేడు. టెక్నీషియన్కి ఇచ్చినా కూడా ఇట్లా బండి పోయి మళ్ళీ రిటర్న్ వస్తుంది. అక్కడ పోయి రిటర్న్ రావద్దని చెప్పి పని ఎందుకు మ్యాన్ టెన్షన్ ఎందుకు పడుతున్నావు మ్యాన్ నువ్వు? మ్యాన్ ఇది పోస్ట్ చేసే మ్యాన్, నీకు లైకులు తప్ప లైకులు ఇట్లా పెట్టినా బాగుంటుంది మ్యాన్. తీసే మ్యాన్, ఎందుకు షో ఎందుకు మ్యాన్ మనకి ఇదంతా? నా బాగా ఏం చేయాలండి? ఏం చేయాలండి? ఏం చేయాలంటే దావుతుంది చెప్పతే ఇప్పుడు దావతున్నా అంటారని చెప్తా. నువ్వు కెమెరా తిట్టినావు అన్న, అట్లుండదు అన్న. హెల్మెట్ ఏదైనా కూడా కెమెరా అలా బాగా నేను మూతున్నా. ఆఫీస్ అయిపోయింది.
ఇంటికి పోవాలంటే ఇప్పుడు పెద్ద టాస్క్. వర్షం పడింది, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఇప్పుడు నేను పోవాలంటే ఏ టైం అవుతుందో ఏందో. అవుట్ పాయింట్ పెట్టేసిన ఆల్రెడీ. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు కాదు, ట్రాఫిక్ స్టార్ట్ చేసి ఛాన్స్ అయిపోతాను. రిటర్న్ తీసుకోవాలి ఇప్పుడు. నేను ఓకే సమ్మె దొరికిందంటే వెళ్ళిపోవాలి. మరి మహేంద్ర EV9e వర్షం అయితే ఫుల్ వర్షం పడింది. క్రేజీ. ఒక 1 అవర్ 1.5 అవర్ ఘోరంగా వర్షం పడ్డది. నాకు తెలిసి మొత్తం చాలా ఏరియాలలో ఇప్పుడు మొత్తం వాటర్ నిండిపోయి ఉంటాయి. నేను ఇంకా కూడా పోవాలంటే నాకు కమ్సే కమ్ ఒక రెగ్యులర్గా అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది నాకు. మార్నింగ్ 15 minutes వస్తాను నేను నా రూమ్ నుంచి వెళ్ళి ఆఫీస్కి. రిటర్న్ పోవాలంటే డైలీ నాకు తక్కువ ట్రాఫిక్ రోజు. అంటే నాకు ఇవాళ ఎంత టైం పడుతుంది? 7 ఎగ్జాక్ట్ 7:05కి 7కి 10కి స్టార్ట్ అయ్యాను నేను ఇక్కడ. నేను ఇంటికి పోయిన తర్వాత టైం చూపిస్తాను, టైం ఎంత అవుతుంది. ఇనోవా 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 జరగవా జరగవా. ఇప్పుడు మీ అందరికీ నా లైఫ్లో ఒకరు ఇంపార్టెంట్ ఉన్నారు. ఎటు పోతున్నావు? ఎందుకు బయట డోర్ తీస్తే బయటకు ఎందుకు వస్తాను? ఏదంత కాలేజ్ తిన్నావా? కాలేజ్ వెళ్తావా? ఇప్పుడు ఇంత ఎంతగా ఆగమవుతుందంటే ఇంకా నా చేతిలో డైరీ మిల్క్ చాక్లెట్ ఉన్నది. ఇప్పుడు చాక్లెట్ కావాలి దీనికి. నువ్వు చాక్లెట్ తింటావా? నేను చూడు ఇగో ఇక్కడ ఇగో ఇగో ఇంకా చూడు అని అన్నం వద్దిగో. ఆల్రెడీ అన్నం పెట్టినాం, అన్నం తిన్నదాట. కానీ ఇగో ఇంకా ఇంకా అమ్మో 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 ఎత్తుకు ఆగమాగంగా. ఈ వీడియో పెడితే నేను నాకు అందరి ముందు చూస్తా.